ఆ పోలికలతో ఉన్న వ్యక్తి అని. యా ఇప్పుడు మేము పెట్టాము చూడండి, ఫుల్ స్క్రీన్ ఒకసారి ఫుల్ స్క్రీన్ మీద చూపించండి. యా అవును సార్, అప్పుడెప్పుడు వయసులో ఉన్న రామిరెడ్డి ఫోటో పాత తెలుగు సినిమాల్లో రామిరెడ్డి అనే విలన్ ఉండేవాడు, గుర్తుందా? అంకుశం రామిరెడ్డి అంటారు సార్. కాదు కదా, అంకుశం రామిరెడ్డి అని గుర్తుందా? అంకుశం రామిరెడ్డి లాగున్నాడు అక్కడ. అంకుశం రామిరెడ్డి అంటే చుట్టూ అంటాడు. నేను అంటున్నాను సార్, మీరు చెప్పండి ఆ స్టైల్ ఎప్పుడుది? ఒకవేళ అనుకుందాం, మీరు అనుకోండి సరే, కిరణ్ రాయల్ అనుకుందాం, ఒక పక్క అనుకుందాం అనుకోండి, ఎన్ని సంవత్సరాల క్రితం ఉంటుంది? ఒకవేళ ఒక వయసులో ఉంటా, ఒక 20 ఏళ్ళ ముందున్నా ఉతారకి చెప్తా. ఓకే, ఒక 20 ఏళ్ళ ముందు ఉంటుందా? ఓకే, 20 ఏళ్ళ ముందు ఒకవేళ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తారు ఇలా జరిగినట్టు. ఏం సార్ అంటే 20 ఏళ్ళ ముందు అంటే మీతో ఉంటాడు. ఆమె చెప్పింది ఏంటంటే నా ఇంటర్వ్యూలో, మీకు కరోనా తర్వాత పోస్ట్ కోవిడ్ ఆమె భర్త చనిపోయిన తర్వాత మాత్రమే మీతో కాంటాక్ట్లోకి వచ్చానని చెప్పింది ఆవిడ. అంటే 2021 తర్వాత, 2021 అంటే ఈ 3 ఏళ్లలో 2021 ఫోటోలు చూపిస్తారు రేపు. ఇంత చేంజ్ ఉంటుందా? అదే డౌట్ వస్తుంది. అశోక్ గారు మీరు కూడా అశోక్ గారు మీరు నన్ను 5 ఏళ్ళగా చూస్తున్నారు. 2019 ఎలక్షన్ తర్వాత తిరుపతికి వచ్చారు. నేను అప్పటి నుంచి ఇట్టే ఉన్నాను, అవునా కదా? లావుగానే ఇట్టే ఉన్నాను. వాళ్ళంత స్మార్ట్గా ఉన్నాడంటే మీరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. 20 ఏళ్ళ ముందు ఉంటుంది, లేదా ఇంకోటి ఉంటాడు, లేదా మార్పింగ్ ఉంటుంది. మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కన్ఫ్యూజన్లో పెట్టారు మీరు. రాష్ట్రం మొత్తం, తిరుపతి పోలీసులే కాదు, రాష్ట్రం మొత్తాన్ని ఒక కన్ఫ్యూజన్కి గురి చేశారు. అంటే కొంత నిజంగా అంటే 3 ఏళ్ల క్రితం వీడియో అన్నా కూడా ఆ సిమిలారిటీ అది నేను కాదు అనేది మీరు చెప్తారన్నమాట. పోలికలు సార్ 2021లో కిరణ్ ఎలా ఉన్నాడు మీకు తెలుసు. ఓకే, మీరు చూసారు, మీకు తెలుసు కదా సార్. మీరు చెప్పండి, ఇట్టున్నాను 3 ఏళ్ళ ముందు అలా అంత సన్నగా ఉన్నాను నేను. ఆ అమ్మాయి ఏం చెప్పింది? 2021 నుంచి నాకు కిరణ్ రాయల్ పరిచయం ఉన్నప్పుడు ఆ వీడియో ఎప్పుడు ఉంటుంది? 2021 కదా ఉంటుంది. 2021 అలా ఉన్నాను నేను. ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ సార్. దీని మీద మళ్ళీ ఆవిడ ఏం చెప్పిందంటే, లక్ష్మీరెడ్డి గారి ఇంటర్వ్యూ మీరు చూసుంటే, అంటే బిగ్ టీవీతో మాట్లాడింది ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ది వ్యాలంటైన్ డే అంటే ఫిబ్రవరి 14 ఆ రోజు బెంగళూరు వెళ్ళాము. బెంగళూరు హోటల్లో ఎప్పుడు ఏ సంవత్సరం? 2021 తర్వాతే అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఆవిడ చెప్పింది ఏంటంటే, నాకు ఇతనితో కాంటాక్ట్ అయినా ఇంకోటి అయినా నా భర్త చనిపోయిన తర్వాతే అని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ అయితే గుర్తులేదు, ఇయర్ కూడా చెప్పినట్టు గుర్తు ఆవిడ. సో వ్యాలంటైన్స్ డే అని మాత్రం బాగా గుర్తుంది. ఫిబ్రవరి 14 ఎప్పుడు? ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే కదా. సరే, నా ఫోన్ కాల్ లిస్టు ఫిబ్రవరి 14 లొకేషన్ చూసుకోమని చెప్పండి. కేసు పెట్టి ఏడున్నాను? బెంగళూరులో ఉన్నానా, తిరుపతిలో ఉన్నానా, గోవాలో ఉన్నానా, ఢిల్లీలో ఉన్నానా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా, ఆమె చూసుకోమని చెప్పండి. 3 ఏళ్ళ క్రితం కిరణ్ రాయల్ అంటున్నాడు సార్. మీరు నన్ను చూసినప్పటి నుంచి నేను ఇట్టే ఉన్నాను. కిరణ్ రాయల్ ఎప్పుడు ఉంటుంది? 20 ఏళ్ళ క్రితం ఉంటుంది ఆ ఫోటో. 20 ఏళ్ళ క్రితం అమ్మాయి నాకు పరిచయం కూడా లేదు. ఎందుకు సార్ మరీ మార్పింగ్ చేసి జనాలు ఇట్లా చేసి ఆ సోషల్ మీడియా చూపిస్తా అంటే? 3 ఒకటి నేను కాదు, నా పోలికలు అయిన చాలామంది ఉన్నారు. నా దగ్గరలో మా తమ్ముడు ఒక ఉన్నాడు. లేదా మార్పింగ్ లేదా ఆ ఫోటో నాకు ఇంటి అరగంటతో అదే ఫోటోలో కిరణ్ రాయల్ ఫోటో తీసి మీరేమనుకోవద్దు, మీ ఫోటో పెడతా, వద్దులే బాగోదులే ప్లీజ్, ఇంకో ఫోటో పెడతా నేను సార్. మీకు ఇప్పుడు చూపిస్తే ఎక్స్క్లూసివ్. మీరు మా తమ్ముడు ఎలా ఉంటాడని అడిగారు కదా. ఓకే, ఒక్కసారి జూమ్ వెళ్ళండి. ఇప్పుడు మీకే క్లారిటీ ఉంది, డౌట్ ఒకసారి జూమ్ చేస్తుండే ఆ ఫోటో, ఈ ఫోటో ఏమో మా తమ్ముడిని అడగాలి ఫోన్ చేసి. మీరేమో పోయినాడేమో ఎప్పుడైనా. ఒకసారి ఫోన్ బ్లాక్ అయింది చూడండి, ఒకసారి టచ్ చేయండి. ఓకే, పక్కన ఈ ఫోటో ప్లే చేయండి. కొద్దిగా ఈ ఫోటో ప్లే చేయండి ఒకసారి. ఈ ఫోటో ప్లే చేయండి. ఒకసారి చూపించండి కిరణ్ గారు, ఒకసారి చూపించండి మొబైల్, ఒకసారి చూపించండి క్లోజ్లో చూస్తుంది ఒక్కసారి. ఓకే, ఫోటో పెట్టండి పక్కన. పక్కనే ఉన్నాయండి, 2 పక్కనే పెట్టాము. మీరు చూపిస్తున్న ఫోటోలో వ్యక్తి కొద్దిగా సన్నగా ఉన్నాడు, పక్కన ఉన్న వ్యక్తి కొద్దిగా బొద్దుగా ఉన్నాడు. సో గడ్డం, నోసు అవన్నీ అయితే కొంత కలుస్తున్నాయి, కానీ బొగ్గలు కొద్దిగా ఉప్పు ఉన్నాయి అవతల ఫోటో. వీడు గడ్డం పెట్టి తట్టే ఉంటాడు చూడండి కొంచెం. ఓకే, చూడండి, ఈయన మీ ఓన్ బ్రదర్, నా సొంత తమ్ముడు. ఏం చెప్పాలనుకున్నారు? ఆ వీడియోలో ఉన్నది మా తమ్ముడు అయ్యి ఉండొచ్చనా, లేకపోతే అంటే నాకు తెలియకుండా మా తమ్ముడు వెళ్ళాడేమోనని ఉంటారు, లేకపోతే మా తమ్ముడు అదే ఇప్పుడు మీరు చెప్తాను డౌట్ వస్తుంది నాకు 2 రోజులు డౌట్ వస్తుంది రాలా ఊళ్ళో లేడు వస్తే అడగాలి ఏరా ఏమైనా చైన్ వేసుకొని వచ్చినా ఏడైనా ఉందా లే బ్యాంకులో పెట్టినా కొనుక్కోవాలి ఇప్పుడు వస్తే
ఉందా లేదా అనేసి కూడా. సరే ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఒక్కసారి కిరణ్ గారు ఒక్కసారి చూస్తూ ఉండండి. ఒకసారి ఆ వీడియో ఆడియో వినండి. వీడియో చూస్తూ ఆడియో వినండి. నేను నీకు వైఫ్ చెయ్య ఉంగరం కావాలా? నా లైఫ్. వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి నైఫ్ వైఫ్ విన్నాను సార్, అది బాగుంది. మీరే చూడదు, నన్ను చూడు. రైమింగ్ బ్రహ్మాండంగా ఉంది. వైఫ్ రైమింగ్ బాగుంది, అద్భుతంగా ఉంది. అది కూడా చెప్పాను కదా సార్, వాయిస్ మీదే వస్తారు సార్. మిమిక్రీ చేసారు ఎంతమంది వైసీపీ పార్టీలో 10,000 ఇస్తే కిరణ్ గారు ఒక్క నిమిషం వినండి. వాయిస్ వినండి. టీజీ పవర్ తాగేసుకొని ఒక్కొక్క నిమిషం వాయిస్ వినండి. కలుసుకో అలానే మూసుకోనంట. కొత్తమేనా విన్నాను సార్. ఒక్కసారి చూడండి. ఎంతసేపు ఎక్కువసేపు మూసుకున్నాం. ఏమది లవ్ యూ. ఏంది? ఏది మన పవన్ కళ్యాణ్ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ మాదిరిగా ఉన్నాయి. నువ్వు నా వైఫ్ నైఫ్ కైఫ్. నిజంగా సార్, నిజంగా బాగుంది సార్. నేను మాట్లాడతాను కానీ అరుస్తా కానీ ఇంత రొమాంటిక్ ఎప్పుడు మాట్లాడదు సార్ నేను. అది అసలు వ్యాలంటైన్స్ డే రియల్ లవర్ ఎట్లా చెప్తాడు అంతకన్నా రొమాంటిక్. ఈ సంవత్సరం వ్యాలంటైన్స్ డేకి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకి ఈ డైలాగే వాడుకోబోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇచ్చేసినా వాడుకోమని. ఎందుకు సార్, లేకపోతే వాయిస్ పోయిన వాయిస్, మనుషులు పోయిన మనుషులు రకరకాలుగా ఎంతమంది లేరు. మార్ఫింగ్ చేసుకోవచ్చు, ఏమీ చేసుకోవచ్చు. అదేదో కేసు పెట్టి కోర్టుకి ఇస్తే వాళ్ళు తెలుస్తారు కదా సార్, అవునా కాదు అనేసి మేము చెప్పడం ఎందుకు సార్? ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది మీరు కాదంటారు, ఆ గొలుసు తీసుకున్నది మీరు కాదంటారు, ఐ లవ్ యూ చెప్పింది మీరు కాదంటారు, వైఫ్ నైఫ్ కైఫ్ అన్నది మీరు కాదంటారు. నేను చెప్తున్నాను కదా, 2021 తర్వాత కిరణ్ నెల అక్కడ లేడు. ఒకవేళ ఉన్న 20,000 ముందు ఉంటాడు. 20,000 ముందు లక్ష్మీ ఎవరు నాకు తెలీదు. ఓకే, మళ్ళీ ఎందుకు సార్ క్లారిటీ ఇస్తున్నారు 2 డైలాగులో. లక్ష్మీ 2021 తర్వాత కిరణ్తో సన్నిహితం ఉన్నాను అంటే 3 ఏళ్ళు. నేను 4 ఏళ్ళు ఎలా ఉన్నా మీకు తెలుసు. అది ఎంత సన్నగా స్మార్ట్గా ఉన్నాడు. అది అట్లాంటి ఫోటో కావాలంటే 15 ఏళ్ళ క్రితం పోవాలి. 15 ఏళ్ళ క్రితం ఆ అమ్మాయి నాకు ఎవరో పరిచయం లేదు, అమ్మాయి నాకు చేయని కూడా లేదు. మళ్ళీ ఎలా వచ్చింది ఇవన్నీ? అంటే మార్ఫింగ్ వీడియోలు చేసి మీ మీద ఈ తప్పుడు ఆరోపణలు చేశారనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఆ గొంతు మూయించడానికి ఏమీ లేకుండా వైసీపీ చీప్ ట్రిక్స్ చేసిందంతే సార్. ఇంకొక ఆడియో ఒకటి బాగా రన్ అవుతుంది సోషల్ మీడియాలో కిరణ్ గారు. ఒకటి ఏంటంటే అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నట్టుగా, అంటే మీరు బూతులు తిడుతున్నట్టుగా ఉంది. మా వాళ్ళు బీప్ లేగలకు చచ్చిపోయారు మా వీడియో ఎడిటర్లు ఆ బూతులు వినలేక. సార్ ఒకటి, ఇప్పుడు నేను తిడుతుంటే ఆ పక్క అమ్మాయి మాట వాయిస్ ఈరా అది లేదు.